హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్కి సింపుల్గా అంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఈజీగా ఉండేలాగా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ పైపింగ్ ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్కి కుట్టాలి. అంటే బ్యాక్కి సపరేట్గా, ఫ్రంట్కి సపరేట్గా వేస్తున్నాం అనమాట. బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసము. మీకు కొంచెం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ మొత్తం అంతా కలిపి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, మనం పైపింగ్ చేయాలి, మనకి ఫినిషింగ్ నీట్గా రావాలంటే మెయిన్గా మనకి సింగిల్ ఫుట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మిషన్కి నార్మల్ ఫుట్ తీసేసి ఈ పైపింగ్ కోసం ఇలా సింగిల్ ఫుట్ని తీసుకోవాలన్నమాట. ఈ ఫుట్స్ వచ్చేసి మనకి టైలరింగ్ మెటీరియల్స్, థ్రెడ్స్, బాబిన్స్ ఇలాంటివి దొరుకుతాయి కదా, అలాంటి షాప్లో అడిగితే ఇస్తారండి. ఒకవేళ మీకు మిషన్కి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చినట్లయితే మీరు మిషన్ హెడ్ తీసుకెళ్ళి ఆ మిషన్కి సెట్ అయ్యే సింగిల్ ఫుట్స్ని తెచ్చుకోవచ్చు. ఓకే, దీనికోసం మనం ముందుగా పైపింగ్ని అయితే రెడీ చేసుకోవాలండి. పైపింగ్ రోప్ని ఇక్కడ నేనైతే రెడీ చేసేసాను. ఈ పైపింగ్ని ఎలా తయారు చేసుకోవాలి, థ్రెడ్ పైపింగ్ అనేది ఒక వీడియో కూడా ఉంది మన ఛానల్లో. వీలైతే దాని లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను. ఫస్ట్ ఈ పైపింగ్ని మనం తీసుకుని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ యొక్క నెక్కి. ఓకే ఓకే అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక పాదం వరుసన లైనింగ్ క్లాత్ మీద ఈ పైపింగ్ని పెట్టుకుంటూ కుట్టండి. పైపింగ్ అనేది క్లాత్ వైపుకు ఉండాలండి. ఇలా కుట్టేటప్పుడు అయితే గట్టిగా లాగొద్దు. సింపుల్గా ఆ నెక్ రౌండ్ చుట్టూ పైపింగ్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కుట్టాలి. రౌండ్ తిరిగే చోట మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం ఫుట్ని పైకి నిదానంగా ఎత్తిపట్టినట్లుగా పట్టుకుని రౌండ్స్ దగ్గర కుట్టండి. అలా కాకుండా మీరు స్ట్రైట్గా లాగిపెట్టి కుట్టారనుకోండి, నెక్ మొత్తం షేప్ అవుట్ అయిపోయి సాగిపోయినట్లుగా అయిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా షోల్డర్స్ డ్రాప్ అవుతాయి అన్నమాట. అలా పెట్టుకోకూడదు. ఈ కార్నర్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా పాదాన్ని పైకి తీసుకోండి. మీకు చేతి వీలుని బట్టి ఈ ఫుట్స్ అనేటివి మనకి రెండు ఉంటాయండి. అంటే రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రెండు ఉంటాయి అన్నమాట ఫుట్స్. మీకు ఏది మీ చేతికి వీలుగా ఉంటే ఆ ఫుట్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాడింది అయితే రైట్ ఫుట్ అన్నమాట. ఫస్ట్ ఇలా నెక్ చుట్టూ కుట్టేసాం కదా, ఎక్స్ట్రా పైపింగ్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. అలాగే పైపింగ్ని మనం అటాచ్ చేసేటప్పుడు సేమ్ అదే కలర్ థ్రెడ్ అనేది యూస్ చేయండి. అంటే ఇక్కడ నేను పింక్ కలర్ పైపింగ్ చేశాను కదా, పింక్ కలర్ థ్రెడ్ని యూస్ చేశాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు మాత్రము మన క్లాత్ ఏ కలర్ అయితే అదే కలర్లో థ్రెడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి. ఇప్పుడు దీనిపైన లైనింగ్ ఏదైతే ఉందో లైనింగ్ని ఇలా రివర్స్లో పెట్టండి. అంటే మనము నెక్కి ఏదైతే పైపింగ్ చేసామో ఆ పైపింగ్ అనేది కింది వైపు క్లాత్కి ఉండాలన్నమాట, క్లాత్ వైపుకి. ఓకేనా? ఇలా క్లాత్ అన్ని వైపులా కూడా నీట్గా మడతలు, లూజు అలా లేకుండా చక్కగా సర్దుకుని అక్కడక్కడ పిన్స్ పెట్టేయండి. క్లాత్ జరగకుండా ఉంటుంది. ఇలా చూడండి, నేనైతే పిన్స్ పెట్టేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ కుట్టు కనిపిస్తూ ఉంది కదా, పింక్ కలర్ థ్రెడ్. నేను పైపింగ్ని అటాచ్ చేసినప్పుడు పింక్ కలర్ థ్రెడ్ వేశాను. సేమ్ అదే స్టిచ్ పైన మనం కుట్టాలి. అదే స్టిచ్ పైన కుట్టడం వల్ల మనకి ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడుతుందన్నమాట. ఓకేనా? మీరు కొంచెం పక్కకు వేశారనుకోండి, పైపింగ్ అనేది నీట్గా రాదు, ఫినిషింగ్ చూడడానికి సరిగ్గా రాదనమాట, కరెక్ట్ వేలో రాదనమాట. రౌండ్స్ తిరిగే చోట కొంచెం నిదానంగా రౌండ్ తిప్పుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా కుట్టండి నిదానంగా. చాలా ఈజీగా వచ్చేస్తుంది పైపింగ్. ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అలాగే చాలామంది కాస్ట్ ఎంత తీసుకోవాలి అనేసి అడుగుతున్నారండి. కాస్ట్ అనేది ఎప్పుడు కూడా మనము మన షాప్ ఉండే ఏరియాని బట్టి లేదా మీరు ఉండే ఏరియాని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందండి. అలాగే మీరు ఇచ్చే ఫినిషింగ్ని బట్టి కూడా కాస్ట్ అనేది ఉంటుంది. అన్ని చోట్ల ఒకేలాగా ప్రైసెస్ అన్నీ కూడా ఏమీ ఉండవు. మీరు తీసుకునే దానిని బట్టి మీరు కాస్ట్ అనేది వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్తో సమానంగా ఈ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేయండి. సపోజ్ మీరు సిటీలో మంచి ఏరియాలో మీ షాప్ ఉంది లేదా మీ హౌస్ ఉంది, మీరు స్టిచ్ చేస్తున్నారనుకోండి, పైపింగ్ చేసిన బ్లౌజ్కి 400 లేదా 500 వరకు కూడా
తీసుకోవచ్చు. కొంచెం విలేజ్ ఆ టైప్లో మీరు ఉన్నట్లయితే ఒక 200 లేదా 250, ఒక 300 అలా మీరు తీసుకుంటున్న దానిని బట్టి తీసుకోవాలి. పైపింగ్ చేసిన బ్లౌజ్కి ఎప్పుడు కూడా మీరు మోడల్ బ్లౌజ్కి ఎంతైతే ఛార్జ్ చేస్తారో అలా ఛార్జ్ చేయడానికి ఉంటుందన్నమాట. అంటే పైపింగ్ చేయడం కూడా చాలా కష్టం అండి. మీకు చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది, కానీ మనం కుట్టేటప్పుడు ఫినిషింగ్ సరిగా రాకపోతే బాగోదు. కాబట్టి మనం కాస్ట్ అనేది ఎక్కువగానే తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు లైనింగ్ని ఇలా పక్కకు పెట్టినట్లయితే పైపింగ్ మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే మీరు బిగినర్స్ అయితే పైపింగ్ థ్రెడ్ అనేది కొంచెం లావుగా ఉండేదాన్ని యూస్ చేయండి. అంటే సన్నగా ఉన్నిందనుకోండి, సింగిల్ ఫుట్ అయినా కూడా మనకి పక్కకు జరిగిపోతూ ఉంటుంది అనమాట. అదే మీరు కొంచెం లావుగా ఉన్నటువంటి థ్రెడ్ యూస్ చేశారనుకోండి, మీకు అలవాటు అయ్యే వరకు కొంచెము ఈజీగా ఉంటుంది. మీకు దాని పట్టు తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు సన్న థ్రెడ్ అయినా కూడా కుట్టచ్చు. ఇక్కడ నేను వాడింది అయితే బాగా సన్నగా ఉన్నటువంటి థ్రెడ్ వాడానండి పైపింగ్ లోపల నేను. ఇప్పుడు లైనింగ్ని జస్ట్ ఇలా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ మనం స్టార్టింగ్లో పైపింగ్ని ఏ ఫుట్ తోటి అటాచ్ చేసామో సేమ్ అదే ఫుట్ తోటి నేను ఒక పాదం వరుసన ఇంకొక స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఈ స్టిచ్ వేయకపోయినా బాగానే ఉంటుందండి. అంటే లైనింగ్ నీట్గా లోపలికి ఫోల్డ్ పెట్టేసి ఐరన్ చేసుకున్నట్లయితే ఈ స్టిచ్ అనేది అవసరం లేదు. బట్ మనం ఇక్కడ ఐరన్ చేయట్లేదు కాబట్టి నేను టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట. టాప్ స్టిచ్ వేయడం వల్ల కింది వైపు ఉన్నటువంటి లైనింగ్ పైకి కనిపించకుండా ఉంటుంది. సపోజ్ మీరు ఒక లైనింగ్ బ్లౌజ్కి మీరు ఒక 250 లేదా 300 తీసుకుంటున్నారనుకోండి, పైపింగ్ చేసిన బ్లౌజ్కి ఒక 400 అలా తీసుకోవచ్చు. లేదంటే కొన్ని ఏరియాలో అయితే లైనింగ్ బ్లౌజ్కి 150 లేదా 200 అలాగే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళైతే పైపింగ్ చేసినప్పుడు ఒక 300 వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు అనమాట. అది ఎప్పుడు కూడా నేను చెప్పినంత మీరు తీసుకున్నారనుకోండి, మీ కస్టమర్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది మీరుండే ఏరియాని బట్టి ఉంటుంది. నేను ఇంత ఫినిషింగ్ ఇచ్చాను కదా, నేను ఇంత బాగా చేశాను కదా, వాళ్ళు నాకు 500 తీసుకోమన్నారని మీరు ఒక విలేజ్లో ఉంటూ ఒక 500 ఛార్జ్ చేస్తే ఇవ్వరండి. కాబట్టి మీరున్న ఏరియాని బట్టి మీ స్టిచ్చింగ్ని బట్టి ఛార్జ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా పైపింగ్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఈ సైడ్ అంతా కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేయండి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి. ఓకే, నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసాను. నా వాయిస్ అంత క్లియర్గా లేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా పైపింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇవి రెండు ఫ్రంట్ పార్ట్లు కదా. ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ ఫ్రంట్ నెక్ దగ్గర మనం పైపింగ్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతా మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే అటాచ్ చేసామో ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే ఉంటుందండి. ఇలా ఈ వేలో మనం పైపింగ్ని సెట్ చేసుకుని కుట్టాలి. అలాగే రెండవ ఫ్రంట్ పార్ట్కి మీరు పైపింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకుని కుట్టండి. అంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్లో అటు ఇటుగా కుట్టేశారనుకోండి, రెండు ఫ్రంట్ పార్ట్లకి ఒకేలాగా కుడితే మాత్రం ఇబ్బంది అయిపోతుంది అనమాట. రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకవైపుకే వచ్చేస్తాయి. కాబట్టి అలా రాకుండా ఎలా చేసుకోవాలనేది ఒక చిన్న టిప్ లాగా లేకపోతే మీకు చూపిస్తాను, చూడండి. ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి మనము పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండవ ఫ్రంట్ పార్ట్ తీసుకుని చూడండి, ఇలా పెట్టాలి. షోల్డరు ఇది ఫ్రంట్ నెక్ కదా. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ కూడా ఎదురుగా ఉండేలాగా పెట్టండి. అర్థమైంది కదా. మళ్ళీ మీరు ఇలా తిప్పి పెట్టారనుకోండి, అది రాంగ్ అయిపోతుంది అనమాట. సేమ్ ఇక్కడ మనం ఎలా అయితే పెట్టామో ఫ్రంట్ నెక్ ఎదురుగా ఉండేలాగా పెట్టుకుని కుట్టండి. మీకు ఇంకా డౌట్ ఉంటే చూపిస్తాను, ఉండండి. రౌండ్ తిరిగే చోట మాత్రం కొంచెం నిదానంగా చక్కగా నీట్గా రౌండ్ తిరిగేలాగా వెనక వైపు నుంచి లాగుతూ కుట్టండి. అలాగే బ్లౌజ్కి సరిపోవాలి అని అంటే పైపింగ్ అనేది ఒక 1.5 మీటర్ వరకు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ తగ్గకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో కట్ చేసేయండి. అర్థమైంది కదా. ఫ్రంట్ నెక్స్ రెండు ఎదురుగా ఉండాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేసినా కూడా మీకు ఇలా ఈ వేలో ఉండాలి. రెండు ఎదురుగా ఫ్రంట్ నెక్ అనేది ఉన్నట్లయితే మీకు కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుని మనం ఇందాక బ్యాక్ పార్ట్ని ఎలా అయితే తిప్పి కుట్టామో సేమ్ అదే మెథడ్ అనమాట. ఇంకా చేంజెస్ ఏమీ ఉండవు. ఓకే, చూడండి, చూపిస్తున్నాను. ఒరిజినల్ సైడ్ అనేది పైకి పెట్టండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ని ఇలా సెట్ చేయండి. లైనింగ్ క్లాత్కి మనం పైపింగ్ అటాచ్ చేసాం కదా,
పైపింగ్ కింది వైపుకు ఉండేలాగా పెట్టండి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ని మనం ముందుగా సెట్ చేసుకున్న తర్వాత కుట్టాలి. ఫస్ట్ ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి కుట్టాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇలా మనము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా కట్ చేసేయండి. ఈ రౌండ్స్ తిరిగే చోట ఖచ్చితంగా ఇలా చిన్న చిన్న టక్స్లు ఇవ్వండి. ఓకే, ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి చక్కగా టర్న్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి చుట్టూ కూడా అటాచ్ చేసేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడైతే నేను 2 ఫ్రంట్ పార్ట్లకు కూడా పైపింగ్ చేసేసానండి. పైపింగ్ చేసిన తర్వాత ఈ చుట్టూ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఇదంతా కూడా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి చుట్టూ కూడా స్టిచ్ చేసేసాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. అంటే హ్యాండ్స్కి ఎలా పైపింగ్ చేయాలో చూసేద్దాం. ఇవి వచ్చేసి హ్యాండ్ పార్ట్స్ అండి. ఫస్ట్ మనం ఒక హ్యాండ్ తీసుకుందాము. హ్యాండ్కి ఒకవేళ మీరు ఏమన్నా క్లాత్ జాయింట్స్ చేసుకొని ఉన్నట్లయితే జాయింట్స్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు దీనికి హ్యాండ్కి చివరన పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి. సేమ్ మనం స్టార్టింగ్ నుంచి ఈ ఫుట్ ఒక్కటే వాడుతున్నామండి. పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి. మీరు ఇప్పుడు వేస్తున్న స్టిచ్ కూడా సేమ్ పైపింగ్ కలర్ పైపింగ్ కలర్ థ్రెడ్ని యూస్ చేయండి. ఇక్కడ నేను పింక్ కలర్ పైపింగ్ యూస్ చేస్తున్నాను కదా, అదే కలర్ థ్రెడ్ యూస్ చేసినట్లయితే మనకి ఎక్కడన్నా థ్రెడ్ కొంచెం అటు ఇటుగా పడినా పై వైపుకి కనిపించకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కంటిన్యూగా మనము రెండో హ్యాండ్కి కూడా పైపింగ్ని అటాచ్ చేసేద్దాము. అంటే ఒకేసారి 2 హ్యాండ్స్కి పైపింగ్ అయిపోతుంది. ఇలా ఓకే, ఇలా పైపింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసేయండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఒరిజినల్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఈ పైపింగ్ అనేది లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసిన పైపింగ్ అనేది కింది వైపుకి క్లాత్ వైపుకు ఉండేలాగా పెట్టుకుని మనం లైనింగ్ క్లాత్కి ఏదైతే పైపింగ్ని అటాచ్ చేసిన స్టిచ్ ఉందో అదే స్టిచ్ పైన పడేలాగా కుట్టండి. మీరు హ్యాండ్స్ కుట్టేటప్పుడు 2 హ్యాండ్స్కి కలిపి ఒకేసారి కుట్టేసుకోవచ్చు. ఇలా ఒకటి అయిపోయిన తర్వాత రెండో హ్యాండ్కి డైరెక్ట్గా కుట్టేసేయచ్చు. ఇప్పుడు లైనింగ్ని ఇలా పక్కకు పెట్టేసి కింది వైపుకి ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసేయండి. ఇంతే. ఓకే, ఈ చివరన ఒక పాదం వరుసన ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అంటే ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ పెట్టేశాను. కటింగ్ వీడియో చూడకపోతే లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చాలా సింపుల్గా ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలనేది చెప్పానండి. ప్రతి ఒక్కరికి బ్లౌజ్ కటింగ్ వచ్చేలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ చుట్టూ కూడా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయండి. ఓకే, ఒకవేళ మీరు కటింగ్ చూడకపోతే మాత్రం చూడండి, చాలా సింపుల్గా మీకు కటింగ్ అనేది వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ వచ్చేసి పైపింగ్ అయితే చూపించేశాను కదా, స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్కి పైపింగ్ అయిపోయింది, అలాగే హ్యాండ్స్కి అయిపోయింది, ఫ్రంట్ పార్ట్కి కూడా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.